నమ్మకాలు, భయాలు మనల్ని ఎంతలా కట్టిపడేస్తాయో కదా. కానీ సరైన విజ్ఞానం ఆ సంకెళ్లను ఎలా తెంచుతుందో చెప్పడానికి జహాన్ నగర్ ప్రభుత్వ బాలల హాస్టల్ పాఠశాలలో జరిగిన ఈ సంఘటనే ఒక అద్భుతమైన ఉదాహరణ. జేవీవి తరపున యాదగిరి గారు, రవీంద్రబాబు గారు, అలాగే నేను మీ ప్రేమ్ ముగ్గురం కలిసి ఆ హాస్టల్కు వెళ్ళాము. అప్పటికే రాత్రి భోజన సమయం దాటిపోతోంది. కానీ ఆశ్చర్యంగా అక్కడ ఏ ఒక్క పిల్లాడూ భోజనం చేయడం లేదు. ఎందుకని ఆరా తీస్తే ఆ సమయంలో గ్రహణం నడుస్తోందని, గ్రహణం పూర్తయ్యేదాకా ఎవరూ ఏమీ తినకూడదని హాస్టల్ వార్డెన్ గారు పిల్లలకు చెప్పారట. ఆకలిగా ఉన్నా సరే ఆ గ్రహణం భయంతో ఆ సమయం దాటిపోయేదాకా ఎదురుచూస్తూ కూర్చున్నారు ఆ చిన్నారి విద్యార్థులు. అది చూశాక మాకనిపించింది ఈ అపోహలను ఇక్కడే ఇప్పుడే దూరం చెయ్యాలని. వెంటనే ఒక పెద్ద తెరపై ప్రొజెక్టర్ వేసి అసలు గ్రహణం అంటే ఏమిటో వారికి కళ్లకు కట్టినట్లు చూపించాం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఎలా కదులుతాయి, గ్రహణం ఎలా ఏర్పడుతుంది అనేది ఒక కథలా వివరించాం. భూమి నేరుగా సూర్యుడు మరియు చంద్రుడి మధ్యలోకి వచ్చినప్పుడు జరిగే ఒక సహజమైన ఖగోళ సంఘటన మాత్రమేనని, ఇది దైవశాపం కాదని, ఎలాంటి అపశకునం అంతకంటే కాదని వారి మనసుల్లో బలంగా నాటాం. ముఖ్యంగా ఆ భోజనం విషయం. గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు, వండుకోకూడదు, గ్రహణం పడితే ఆహారం విషం అయిపోతుంది అనే మాటల్లో ఏమాత్రం నిజం లేదని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాం. సాధారణ రోజుల్లాగే అప్పుడు కూడా హాయిగా భోజనం చేయొచ్చని భరోసా ఇచ్చాం. అలాగే గర్భిణీ స్త్రీలు బయటకు వస్తే పుట్టే పిల్లలకు అంగవైకల్యం వస్తుందనే భయం కూడా పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశాం. గ్రహణం నుండి ఎలాంటి హానికరమైన కిరణాలు రావు, ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతేకాదు, ఆ అందమైన చంద్రగ్రహణాన్ని మన కళ్లతో నేరుగా చూడటం పూర్తిగా సురక్షితమని, గ్రహణం అయిపోగానే స్నానాలు చేయాలి, ఇల్లు శుద్ధి చేసుకోవాలి అనేవి కేవలం మూఢనమ్మకాలు మాత్రమేనని వివరించాం. ఈ మాటలు విన్నాక, ఆ వీడియోలు చూశాక ఆ విద్యార్థుల్లో ఒక కొత్త ధైర్యం కనిపించింది. ఆకలిని అణచివేసిన భయం స్థానంలో ఒక స్పష్టమైన అవగాహన, అపోహల స్థానంలో విజ్ఞానం మొలకెత్తాయి. వాళ్లంతా ఆనందంగా భోజనం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మాకు ఇంకా కావాలని ఆ పిల్లలు సంతోషంగా అడుగుతుంటే జీవీవీ చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయిందనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శాస్త్రీయ ఆలోచనలను చిగురింపచేయడం నిజంగా మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. భయాలకు బదులు అవగాహన, అపోహలకు బదులు విజ్ఞానం, ఇదే మా లక్ష్యం. సమాజంలో ఇలాంటి మార్పు తీసుకువచ్చే ఎన్నో అద్భుతమైన విషయాలు, మీ ఆలోచనలను రేకెత్తించే శాస్త్రీయ అవగాహన వీడియోలు మీరు ఇంకా చూడాలి అనుకుంటే దయచేసి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విజ్ఞానాన్ని పంచుదాం, సమాజాన్ని చైతన్యపరుద్దాం.